ప్రార్థనలో ఏం చేయాలి చెప్పండి? ఏకీవించాలంటే అది ఏకీవించాలి. మోకలేయాలి, అది వేయగలిగిన వాళ్ళు మోకలేయాలి, తర్వాత కళ్ళు మూసుకోవాలి, తర్వాత ఏకీవించి. ఓకేనా? కళ్ళు తెరిచి చూడకూడదు. ప్రార్థన జరిగేటప్పుడు ఏం చేయకూడదు? కళ్ళు తెరిచి చూడకూడదు, పక్కలతో గోలు మాట్లాడకూడదు, కదపకూడదు. అంటే ఇవన్నీ ఏదో భయపెట్టాలని చెప్పట్లేదు. దేవుడు దాన్ని ఒప్పుకోడు. దేవుడు ఏం చేయడు? ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోని పనులు మనం చేయకూడదు. కాబట్టి ప్రార్థనలో మీరు చాలా నిశ్శబ్దంగా, అంటే ఏకీపించడం తప్ప వేరే మాట మాట్లాడకూడదు. కళ్ళు తెరిచి ఎవరేం చేస్తున్నారో చూడకూడదు. మీరు డైరెక్ట్ గా దేవుడే మిమ్మల్ని చూస్తారు కాబట్టి మీ ఆలోచనలన్నీ కూడా దేవుడి మీదే ఉండాలి. ఓకేనా? ఎవ్వరు కళ్ళు తెరవకండి. చేసేది నిమిషం 2 నిమిషాలు ప్రార్థన అంతే వాక్యం ముందు. కాబట్టి అందరూ ఏకీపించడానికి ప్రయత్నం చేయండి. పిల్లలు మీరు మాట్లాడినా, వాళ్ళు మిమ్మల్ని కలిపినా మీరు ఏం పట్టించుకోకండి. ప్రార్థనలు ఏకీపించండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, మరి ఈరోజు నీ పాద సన్నిధిలో మేమందరము కూడా కలిసి తండ్రి ఏక మనస్సుతో ఏకాత్మతో నిన్ను ఆరాధించాలి. కాబట్టి ఇదిగో నాయన, మేమందరము కూడా తండ్రి లోకాశలు ఎన్నున్నా, లోక తలంపులు మాకు ఎన్నున్నా అన్నిటిని పక్కన పెట్టి తండ్రి, ఎందుకంటే నీవు మాకు కావాలి, నీతో మేము ఉండాలి తండ్రి. కాబట్టి ఇదిగో నాయన, ఇక్కడ బిడ్డలందరూ కూడా ఎంతో ప్రశాంతంగా, ఎంతో విశ్వాసంతో, ఎంతో ఆశతో ఇక్కడ వచ్చి ఉన్నారు తండ్రి. కాబట్టి నాయన, వచ్చిన ప్రతి బిడ్డ ఈ వాక్యం వినుటకు సిద్ధపడిచి ఉండగా అందరితో మీరు మాట్లాడండి. విత్తబడిన ప్రతి వాక్యం దృష్టిలో ఎత్తుకుపోకుండా హృదయం పలక మీద భద్రం చేసుకున్న భాగ్యం ప్రతి ఒక్కరికి కూడా దయచి చక్కగా యొక్క కార్యక్రమం జరిగేటట్లుగా మీరే కార్యక్రమం అంతట్లో కూడా ముందుండి నడిపించడం, యొక్క వాతావరణం, కరెంటు అన్ని కూడా తండ్రి ఆధీనంలో నడిపించడం, రావాల్సిన వారు త్వరగా రావడానికి అయితే మీరే సహాయం దాయించడం. వచ్చిన ప్రతి ఒక్కరికి తండ్రి నాయన వాక్యం పట్ల అవగాహన ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయమని తండ్రి వాక్యం చెబుతూ ఉండగా తండ్రి ఆయన చెబుతున్న నాకును సంయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా ఈ వాక్యమును సరిగా విభజించి ఉపదేశించినప్పుడు ఆయన చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతుకుటకును నాలో ఉన్నది పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు పంపించి మా కొరకు త్వరలో రాని ఉన్న యేసు క్రీస్తు వరకు ఈ నామమును ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చుందాము. నిశ్శబ్దంగా కూర్చోండి. పిల్లలు ఏ పర్లేదు బాబు ఉన్నా నా వంక చూడండి. ఓకే, మీకు చాక్లెట్లు గుద్దేస్తాడు, అంటే బయటకు వెళ్తాడు, శుద్ధిస్తాడు. సరే, దేవుని యొక్క మహాప్రభుని బట్టి, దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, ఏమిచ్చినా ఆయన రుణం మనం తీర్చలేము కాబట్టి, ఆయన రుణం తీర్చలేము కాబట్టి ఆయన ఆనందపడే పని మనం చేయాలి. చెయ్యగలమా లేదా? సాయి ఓకేనా? వెరీ గుడ్. ఆయన ఆనందపడే పని మనం చెయ్యగలమా లేదంటే చేయగలం. ఆయన ఆనందపడే పని చేస్తే ఆయన ఆనందపడతాడు. మన జీవితాల్లో ఆనందం అనేది కూడా వస్తుంది. ఇక్కడ మీ అందరిని అడుగుతున్నా, మీకు ఆనందం కావాలా వద్దా? వద్దా? కావాలి కదా, అందరికీ కావాలి. వద్దన్న వారు ఒక్కరు కూడా కనిపించరు, వద్దని అనరు, అందరికీ కావాలి. మరి ఎవరుంటే ఆనందం, ఎవరుంటే సంతోషం? డబ్బుంటే, 7 వారాల నగలుంటే ఆనందమా?
7 బీరువాలు పెట్టే డబ్బులుంటే ఆనందమా? ఏముంటే ఆనందం? ఏముంటే సంతోషం? ఈ ఆనందం, ఆ సంతోషం మనకు కావాలని అంటే మనలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. చాలా అద్భుతమైన మాటలు ఈరోజు చాలా జాగ్రత్తగా వినడం ప్రయత్నం చేయండి. పిల్లలు, గమనస్తులు, మీరు విని వదిలేయడం కాదు. పేపర్ ఎలా ఉంటుంది కదా మీ దగ్గర ఉంటుందా? పెన్ ఎలా ఉంటుంది కదా, మీరు రాసుకోవడం ప్రయత్నం చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడండి. ఓకేనా? అంటే ఇక్కడ విన్న వాక్యము మరొక్కసారి ధ్యానిస్తే ఆ వాక్యము భావం దేవుడు మనకి బయలుపరుస్తున్నమాట. ఇంకా వినేసి ఇలాగే ఉంటుంది అనుకుంటే పొరపాటు. దాన్ని దేవుడు ఇంకా గొప్పగా దేవుడు మనకి మళ్ళీ ఏం చేస్తాడు కదండి, వినిపిస్తూ ఉంటాడు. ఎన్నో మాటలు చాలాసార్లు చాలా మాటలు వింటాడు. ఈ బైబిల్ ఉన్న మాటలన్నీ కూడా ఎవరో ఒకరి నోట ఏదో ఒక చోట మనం విన్న మాటలే, కానీ మరొక చోట వినేటప్పుడు అందులో ఇంకా గొప్ప విషయాలు మనకి దేవుడు వినిపిస్తాడు. పలానా రోజు అలా మాట్లాడావు కదండి, అవును ఆ రోజు ఆ మాట నీకు అవసరం, ఈ రోజు ఈ మాట నీకు అవసరం. ఈ మాట మనిషి తన మట్టి మెదడులోంచి రాసిన మాట అయితే కాదు. దైవ ఆవేశం వలన పరిశుద్ధాత్మ ప్రేరణతో అనేక మంది భక్తులు రాసిన ప్రవచనాలు అని రాయబడతాయి బైబిల్ గ్రంథంలో. ప్రవచనాలు, ఈ ప్రతి మాట మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. ఇందులో ప్రతి మాట మనల్ని ధైర్యపరుస్తుంది. ఈరోజు ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేలో అంటే ఆ వ్యక్తి ఎవరంటే రాజు. ఆయన ఎవరైనా రాజు. ఆ రాజు గారి తండ్రి ఎవరంటే హిజ్కియా. తెలుసా హిజ్కియా? హిజ్కియా యాలన ఆరంభించినప్పుడు ఏం చేశాడంటే, అంటే పరిపాలన ప్రారంభించినప్పుడు ఏం చేశాడమ్మా? దేవుని మందిరాన్ని బాగు చేశాడు అని రాయబడి ఉంటుంది. వాళ్ళ కొడుకు గురించి మాట్లాడుతాను మీతో ఈరోజు. మాట్లాడే ముందుగా హిజ్కియా ఏం చేశాడంటే మందిరాన్ని బాగు చేశాడు. హిజ్కియా మందిరాన్ని బాగు చేశాడు. మందిరములో ఉన్న ప్రతీది అంటే దేవునికి అసహ్యమైనవన్నీ కూడా తీసి నదిలో పాడవేసెను అని రాయబడి. అంటే దేవునికి ఏమయ్యాడు? దగ్గర అయ్యాడు. అనేక మందిని దేవునికి దగ్గరగా చేశాడు. అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని పక్షమున ఉన్నాడు హిజ్కియా. అప్పుడు దేవుడు హిజ్కియా పక్షమున ఉన్నాడు. చూద్దాం. మొదటిగా దినవృత్తాంతాల 2వ గ్రంథము 15వ అధ్యాయము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 15వ అధ్యాయము ప్రారంభం వచ్చింది కానీ చదువుదామంటే ఇప్పుడు వచ్చిన ఆ కాలము దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా. అజర్య అంటే ఎవరు? ఓదేదు కుమారుడు. అజర్య అంటే స్త్రీయా పురుషుడా? స్త్రీ. మందిరంలో ఉంది స్త్రీ. అజర్య పేరెట్టం. అజర్య అంటే ఎవరో తెలుసా? ప్రవక్త. ఆ పేరే ఎవరి పేరుంటుందో? వండగారు మనవరా ప్రవక్త. ఆయన ప్రవక్త.
ఎవరైనా పేరేంటి? అజర్య. చదవండి. అజర్య మీదకి రాగా అతడు ఆసాను ఎదుర్కొని పోయి ఎలాగూ ప్రకటించెను. అంటే ఈయన రాజును ఎదుర్కొన్న. ఆశ అంటే ఎవరు? రాజు. మీకు విషయం బాగా అర్థం కావాలి. సొలొమోను పరిపాలించినప్పుడు ఇశ్రాయేలు దేశం అంతా ఒక రాజ్యంగా ఉండేది. తెలుసా సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు. దావీదు కట్టించాలనుకున్న ఆ మందిరాన్ని కట్టించిన రాజు సొలొమోను. ఆయన కాలంలో ఒకే రాజ్యం. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత 2 రాజ్యాలుగా విడిపోయింది. 12 గోత్రాలకి 2 గోత్రాలేమో యోధా రాజ్యంగా, 10 గోత్రాలేమో ఇశ్రాయేల్ రాజ్యంగా. ఎందుకు అలా సీలిపోయింది, ఎందుకు అలా అయిపోయింది అని మనం ఆలోచిస్తే, సొలొమోను గారి తర్వాత వచ్చిన తన కుమారుడు వల్ల మరొక విషయం ఏంటంటే, ఇడుపడం కారణం సొలొమోను గారు కూడా ఉంది. ఎందుకంటే దేవునికి ఇష్టంగా బ్రతికి తండ్రి ఇష్టాన్ని కూడా నెరవేర్చాడు. ఇహలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు, పరలోకపు తండ్రి చిత్తాన్ని కూడా నెరవేర్చాడు. ఇహలోకపు తండ్రి ఇష్టం ఏంటి చెప్పండి? మందిరాన్ని కట్టించాడు, అది తీర్చాడు. పరలోకపు తండ్రి కోరిక ఏంటి? దేవుని మాట వినాలి. ఉన్నాడా లేదా? చాలా పర్ఫెక్ట్ గా చేశాడు. మందిరాన్ని చాలా గొప్పగా కట్టించాడు. చాలా ఉన్నతమైన జ్ఞానము దేవుడు అతనికి ఇచ్చాడు. ఉన్నతమైన జ్ఞానము ఇచ్చాడు, సిరి సంపదలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కారణం ఏంటంటే తన చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి. ఇలా చక్కగా ముందు కొనసాగుతున్న టైంలో ఏం జరిగిందో తెలుసా? అపవాది జ్ఞానవంతుడైనా ఎవరు వదలలేదట? ఆయన కూడా వదలలేదంట. వదలకుండా ఆయన చేతులతో మళ్ళీ ఏం కట్టాడో తెలుసా? ఆయన చేతులతో విగ్రహ సంబంధమైన గుడులు, వాళ్ళ అందులో ఆ దేవతల్ని, అంటే ఎంత దారుణంగా తయారైపోయాడంటే సొలొమోను గారు కూడా దేవునికి అయిష్టమైన కార్యం చేయడం మొదలుపెట్టాడు. దానివల్ల దేవుడు తర్వాత అర్థం చేసుకున్నాడు, తర్వాత క్షమాపణ అడిగాడు, తర్వాత వ్యర్థం వ్యర్థం సమస్తము. ఇలా జరుగుతూ 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 ముందుకు వెళ్తుండగా 2 రాజ్యాలు విడిపోయిందని చెప్పారు కదా. ఇశ్రాయేల్ రాజ్యము అలాగే యోధా రాజ్యం. ఈ యోధా రాజ్యములో 3వ రాజే ఈ ఆశ. ఎన్నో రాజు? ఎవరు? ఏ రాజ్యంలో? యోధా రాజ్యం. మీరు ఇప్పుడు కూడా 2 రాజ్యాలుగా విడిపోయింది. జ్ఞాపకం ఉంచుకోవాలి పిల్లలు జాగ్రత్తగా. బైబిల్ చదివేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేల్ రాజ్యము అలాగే యూదా రాజ్యం ఏ కాలంలో విడిపోయింది? సొలొమోను గారి తర్వాత తన కుమారుడు పరిపాలించే కాలంలో, రెహబాము గారి కాలంలో. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ 3వ రాజు అయిన ఆశాకి దేవుడు అజర్య అనే ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవునికి దూరం అయిపోయారట. ఏమైపోయారట? దేవునికి దూరం అయిపోయారట. దేవునికి దూరం అయిపోతే దేవుడే ముందుగా మనతో మాట్లాడేస్తాడు. ఏమనంటే, మీరు నాకు దూరం అయితే మీకు చాలా శ్రమలు. ఖచ్చితంగా చెప్పని పని ఉంది. చెప్పండి. దేవుడు
మనందరితో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడండి. మనమే ఏమనుకుంటామంటే నాతో కాదు, నాతో కాదు, నాతో కాదు. మరి ఎవరితో? పక్క ఆవిడతో, పక్క వాళ్ళతో. నాతో మాట్లాడలేదు, మాట్లాడేది మనతోటే, మాట్లాడేది మనతోనే. చాలా జాగ్రత్తగా ఆలోచించిన ప్రేమ దేవుడు వాళ్ళరా. ఇక్కడ మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు నీ పక్షము ఉండాలంటే, అంటే నేను నీ పక్షము ఉండాలంటే నువ్వెలా ఉండాలో ఇదిగో అజర్య ద్వారా మాట్లాడిస్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి అని ఆనాడు చెప్పాడు, ఈనాడు కూడా మనతో చెప్తున్నాడు. ఈ మాట ఆశాకే అని అనుకుంటే పొరపాటు, ఆశారాజుకి అనుకుంటే పొరపాటు. ఈ మాట ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అసలు ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు ఏం తెలియజేయాలనుకున్నాడు? ఇవన్నీ జాగ్రత్తగా ఒక్కొక్కటిగా మనం విందాము, ఆలోచిద్దాం. అసలు మనం ఎలా ఉన్నాము చూద్దామండి. ఇక్కడ ఆశ, యూదావారులారా, బెన్యామీను వారులారా, మీరందరూ నా మాట వినుడి. ఎవరు మాట్లాడుతున్నారు? అజర్య మాట్లాడుతున్నాడు. అని ఇక్కడ రాజు అని ఎందుకు అందంటే అమ్మాయి ఆశ అని ఉంది కదా, అక్కడి నుంచి కంటిన్యూ అయింది కదా, అది అంతే. మీరు నా మాట వినండి అంటూ, మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షము నుండెను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆయన మన పక్షము ఉండాలంటే ఏం చేయాలట? చెప్పండి. మనము ఆయన పక్షము ఉండాలట. నాకు తోడుగుండు, నాకు తోడుగుండు అని ప్రార్థన చేస్తాం కదా. అవును, ఉంటాడు. ఎప్పుడు? ఆయన పక్షముగా మనం ఉంటే, మనం ఆయన పక్షంగా ఉంటాం. మనం ఎవరి పక్షంగా ఉంటామంటే లోక పక్షంగా ఉంటాం. లోకంలో అది కావాలి, లోకంలో ఇది కావాలి, లోకంలో అది కావాలి. ఇది మా బాని, నువ్వు మాకు తోడై ఉండంతే. ఎందుకుంటానని అడిగామనుకోండి, నేను రక్షణ తీసుకున్నాను కదా. ఏం చేసామట? రక్షణ తీసుకున్నాను కదా. రెండోది ఏంటంటే ఆదివారం మందిరానికి వస్తున్నాను కదా. మూడోది ఏంటంటే డబ్బులు ఇస్తున్నాను కదా. ఎవరినండి డిమాండ్? దేవుడా. దేవుడు కోరుకున్నది ఏంటంటే నువ్వు ఇచ్చే ఈ డబ్బులు కాదు దేవుడు కోరుకునేది, హృదయం. హృదయం కావాలి ఆయనకి. మీరు ఆయన పక్షమునుంటే ఆయన మీ పక్షమునుంటానన్నాడు. ఈరోజు డైరెక్ట్ గా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం అనేసుకుంటున్నాం, అన్నిసార్లు నీ పక్షమును ఎలా ఉండాలి ప్రభువా? ఏదో కొంచెం గ్యాప్ ఉండాలిగా. అప్పుడప్పుడు నాకు ఎదురవుతాయి కొంతమందితో. కొంతమంది అనే మాట ఏంటంటే, ఇంకా ఈయన అది ఈయన అది ఈరంటే ఏ వేసుకోవాలి, సాగు బట్టి వేసుకోపోతే బెటర్ ఏమో. ఎందుకు సాగు పట్టేసి పోవాలంటే ఇంక కోరికలు ఉండకూడదు అన్నమాట. కోరికలు ఏంటంటే ఒకటి చెప్తా, టీవీ చూడొద్దు, సినిమా చూడొద్దు, సీరియల్ చూడొద్దు అంటే ఎవరు పడదు? చూసే వాళ్ళకి పడదు. నా మాట ఎవరు పడబట్ట? అంతేగా. మరి వెళ్ళేమంటారు? మీరు జాగ్రత్తగా, ఇంకా అదేదో హిందలు వచ్చాయి కదా, ఒక సొమ్ముడు పట్టుకుని ఒక ఏదో కాడుకుని నాకు చెప్పుకుంటే అలా పోతా, ఏం కోరికలు ఉన్నట్టు అలా బాండింగ్ కన్నట్టు ఉండదు. కానీ సన్యాసిలో కదా దేవుడు ఎలా ఉండమంటున్నాడు? దేవుడు ఎలా ఉండమంటున్నాడు? ఆయన పక్షంలో ఉన్నారంటే మనకి ఏమి ఉండకూడదు, లోకాలు ఉండకూడదండి. మీకు నొప్పి కలిగించిన మాట ఇదే కరెక్ట్. ఇప్పుడు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి ఎవరిస్తున్న పిల్లలే కదా, వీళ్ళు బాగా ఇబ్బంది పెట్టే తెల్లకోసారి సినిమాకి వెళ్తారు, వెళ్ళవండి అంటే ఏమో ఎలా ఉంటుందో చెప్పండి.
బాగుంటుందా? పంపిందామనుకోని నెలకోసారి ఇమ్మంటారా? సినిమాకమ్మా వద్దా? అయ్యో బాగుంటుంది కదా, బొత్తిగా కట్టి ఎత్తలకెళ్ళి ఒకసారి వదిలేస్తే బెటర్ కదా. కొన్ని దేవుడు ఒప్పుకుంటాడా? నువ్వు ఒప్పేసుకుంటావు, దేవుడు ఒప్పుకుంటాడా? ఒక తల్లిగా తండ్రిగా ఏదో పర్లేదని ఒప్పుకున్నా సృష్టించిన ఆయన ఒప్పుకోడు. తెలియక చేస్తే ఓకే, దాన్ని ఏం చేయొచ్చు. తెలిసి చేస్తే దేవుడు ఒప్పుకోడు, దేవుడు బాధ పెట్టట్లేక. ఆయన పక్షములో ఉన్నటువంటి చెప్తున్నాను, మనలో ఆయనకి నచ్చనివి చేస్తే ఆయన పక్షములు లేనట్టే. అవునేగా చెప్పండి. మీ నోట మీరే చెప్పాలి, నేనుగా చెప్పడం. నేను చెప్తే ఏదో బైక్ ఎక్కి నుంచున్నాడు కదా చెప్పేస్తాడు, ఆయన మోజులు అంటున్నారు మీరు. దేవుడి పక్షములు ఉన్నటువంటి ఏంటి చెప్పండి? దేవుడికి నచ్చినట్టు చేయడమా, నచ్చని చేయడమా? ఇలుగుతి చెప్పండి. దేవుడి పక్షంలో ఉండడం అంటే ఏంటి? ఆయనకి నచ్చిని చెయ్యాలా, నచ్చని చెయ్యాలా? నచ్చిని చేస్తే ఎవరి పక్షం ఉన్నట్టు? దేవుడు పక్షం. అప్పుడు ఆయన ఏం చేస్తాడట? నీ పక్షమున ఉంటాడు. ఫ్రీడమ్ లేదు, ఆయన ఇచ్చేశాడు మీకు, కానీ నువ్వేం చేయకూడదు. ఇచ్చాడు కదా, ఏం చేయకూడదుట? వినియోగించుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలని. మనం బైబిల్ చదువుతున్నామన్నా, రక్షణ తీసుకున్నామంటే ఇంకా చాలా జాగ్రత్తగా. రక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషము ఏం చేస్తున్నామో తెలియాలి, ఎలా బ్రతుకుతుందో మనకు తెలియాలి. ఎందుకంటే మనము ఆయనను ధరించుకున్నాం. మనము ఆయన ఏం చేశాము? ధరించుకున్నాం. ఇప్పుడు మనలో ఎవరు ఉంటారట? రక్షణ తీసుకున్న వారిలో ఎవరుంటారట? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే నువ్వు ఎలా ఉండాలి? నీ ఆలోచన ఎలా ఉండాలి? నువ్వు ఎలా బ్రతకాలి? ఇవన్నీ బైబిల్ మనకు చెప్తుందంటే, ఇవన్నీ బైబిల్ మనకు చెప్తుంది. ప్రతి ఆదివారం కూడుకునే దేనికి తెలుసా? ఇందుకే. ఎక్కడ జారిపోతున్నామేమో, తప్పిపోతున్నామేమో, దూరం అయిపోతున్నామేమో, చెడు ఆశలు చేత చెడు తలపులు వస్తున్నాయేమో, వాటిని సరి చేసుకోవడానికే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుడు వల్ల ఇన్ని చెప్పినా నా ఇష్టం, ఇన్ని చెప్పినా నా ఇష్టం అనుకుంటే దేవుడు నీ పక్షమున ఉండడు. నీ చెప్పట్లే, ఎవరు చెప్పారు? దేవుడు చెప్తున్నాడు. నేను దేవుడు నమ్మానండి, దేవుడు అంటే నాకు నమ్మకం ఉందండి, దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడండి అంటే సరిపోదు. దేవునికి నచ్చే విధంగా నేను బ్రతుకుతున్నారా లేదా? దేవుడు మెచ్చుకునే విధంగా నేను బ్రతుకుతున్నానా లేదా? ఇక్కడ అదే మాట చూడండి, ఏమంటున్నాడు అంటే 2వ వచనంలో ఆశతో చెప్తున్నాడు, యూదా వారులారా, బెన్యామీను వారులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షమున ఉన్నవారైన యెడల ఆయన నీ పక్షమున, మీ పక్షమున ఉండును. ఉండును ఉండును మీ పక్షమున ఉంటాడు. మీరు ఆయన ఉన్నారా? మీరు ఆలోచించండి. మీరు దేవుని పక్షమునున్నారా? మీరు ఆలోచించుకోండి. ప్రశ్న మీకే, సమాధానం మీరే దేవునికి ఏం చేయాలి? చెప్పాలి. అలా ఉంటే దేవుడు మీ పక్షమున ఉంటాడు. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును. అంటే విచారణ అంటే ప్రార్థన. మీరు ఆయన చేశారు, ఆయన ఏమవుతాడు? మీకు ప్రత్యక్షమవుతాడు. మీతో మాట్లాడతాడు, మీతో మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు మీ పక్షమున ఉన్నాడు కదా. మీకు భయమే
లేదు. ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. తర్వాత మీరు ఆయనను అంటే మీ మాట వెనకాల వినపడుతుంది కదండి మాట. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. అబ్బా, మీరు ఆయన్ని ఏం చేస్తే విసర్జించడం అంటే విడిచిపెట్టడం. ఓకేనా? విడిచిపెట్టడం. మీరు ఆయనను విడిచిపెడితే అంతేనా? మంచిది, కరెక్టే కాదు అది. మనం అనుకుంటాం అసలు విడిచిపెట్టడం అంటే ఏంటండి? వంట చేయొచ్చారండి ఇక్కడ అందరూ ఆడవాళ్ళు. వంటలు చేశారా చెయ్యాలా? ఇలాక చేశారు కదా. వెరీ గుడ్. మీ నుంచి జవాబు రావాలి. మనం మాట్లాడుకుంటూ వాక్యం ధ్యానిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే విసర్జించడం అంటే ఏంటి? అందుకే మనం దేవుని విసర్జించడం అంటే ఏంటి అంటే విడిచిపెట్టడం కదా. అంటే దేవుని ఆలోచనలు లేకపోవడం. ఓకేనా? దేవుని ఆలోచనలు లేకపోవడం అంటే ఏంటి? దేవుని ఆలోచన లేకపోతే మనం ఏం చేస్తూ ఉంటామంటే లోకంతో కనెక్ట్ అవుతాం. లోకంతో కనెక్ట్ అవడం అంటే లోకంలో ఉన్న వాటి వైపే మన మనసును చూపిస్తాము. లోకంలో ఉన్న వాటి వైపే మనం కావాలని కోరుకుంటాము. లోకంలో ఉన్న వాటినే మనం ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం. ఇది ఆరాధించడం అంటే ఏంటి? ఇలా మనం పాటలు పాడుతూ దీనిదే కాదు ఆరాధన అంటే. నువ్వు దేన్ని ఇష్టపడతావో అది కూడా ఏంటంట ఆరాధన భావమే. మనం ఏమి ఇష్టపడుతున్నాం? ఫస్ట్ ఇష్టపడే చెప్పండి, అప్పుడు ఆయన విసర్జించడం లేదో తెలుస్తుంది. ఇష్టపడేవి చెప్పండి. మీరు ఇష్టపడేవి చెప్పండి. అమ్మా ఆ మాట చెప్తారు అందరూ. ఆడు కూడా చెప్పారు. మనస్ఫూర్తిగా చెప్పండి. మీరు ఎక్కువ దేని ఇష్టపడతారు? దేవుని వాక్యమా లోకానుసారమైన? అంటే రెండు మొక్కలు మీకు అర్థమైపోద్ది. ఏంటంటే దేవుని వాక్యమై ఉంటే, దేవుని పని అయి ఉంటే మీరు దేవుణ్ణి అంటు కట్టబడి ఉన్నారు, దేవునితో ఉన్నారు. ఒకవేళ మీరు అలా లేకపోతే, మీరు కూడా అలా లేకపోతే, రోజులో మరి ఎక్కువగా దేంతో కనెక్ట్ అయి ఉన్నామో దానికే మనం ఏమైనా ఉంటుందా అతుకుపోయి ఉంటాయి. అంటే దానికే మనం కనెక్ట్ అయి ఉన్నాం. అంటే దానితో మనం కలిసి ఉన్నాం. అంటే దాన్నే మనం ఏం చేసాము? ఇష్టపడ్డాం. దాన్నే మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. ఇప్పుడు ఆటోమేటిక్గా దేవుడిని ఏం చేసినట్ట? విసర్జించినట్ట. ఇప్పుడు అలా మనం ఆయన్ని విసర్జిస్తే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడట? విసర్జిస్తాడు. నిర్ముఖ మాటలు అని చెప్పేశాడు. అక్కడ ఒక్క ఆదివారం గుడికి వెళ్తారండి వారంలో. మళ్ళీ ఆదివారం దాకా మధ్యలో ఏదో ఒకసారి తీసి ఉండొచ్చు, కానీ బైబిల్ మళ్ళీ తీస్తారా? మరి ఎవరి దగ్గర ఉన్నారు మీరు? ఎవరి కరెక్ట్ అయి ఉన్నాం? ఈ మాట దేవుడే రాయించాడా? ఏ మాట? మీరు ఆయనను విసర్జిస్తే దేవుడు కూడా మిమ్మల్ని విసర్జిస్తాడు. భయం పుట్టాలండి మాట వింటే. భయం పుట్టాలి. ఈరోజు భయం ఎవరికి చెప్పండి? దేవుని నమ్ముకున్నామని అంటున్నారు, కానీ నమ్ముకున్న వాళ్ళు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితేనే దేవునితో మనం ముందుకెళ్ళగలం. ఈ మాట చదువుతుంటే దడపడుతుంది నాకైతే. ఎందుకంటే ప్రతిరోజు
చాలా ఏడుపు వచ్చే పరిస్థితి ఏంటంటే, దేవునితో ఉన్నామనుకుంటున్నారు, ఉన్నామనుకుంటున్నారు నేనే, కానీ దేవునితో ఉన్నామనుకుంటే సరిపోదు కదా, ఆయన నచ్చింది చేయాలి కదా. ఎలా చేయగలరు? ఎలా చేయగలరు? చేస్తున్నామా లేదా? చెయ్యాలి. 600 106 నువ్వు దేవునితో కలిసే ఉండాలి. మీరు ఆయన విసర్జిస్తే ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడట? విసర్జిస్తాడు. మీరు ఆయన విసర్జించడం అంటే ఏంటో మీకు బాగా తెలుసు. అలాంటివి ఉంటే ఏం చేయడట? కట్ చేసేది. ప్రతిదీ మీకు గుచ్చి నేను చెప్పక్కర్లేదు. ఏది మనం ఎక్కువ ఇష్టపడుతున్నామో దాన్ని ఏం చేయాలంట? దేవునికి నచ్చంది అయితే కట్ చేసేయడమే, తీసేయడమే. లేదు ఇది నాలో ఉంటే, నా మనసులో ఉంటే దేవుడు నాకు దూరంగా ఉంటాడు. వద్దు, నాకు దేవుడు ఎలా ఉండాలి? దగ్గరగా ఉండాలి. నేను ఫోన్ ఆన్ చేస్తున్నా చాలు, ఈ ఫోన్లో ఎవరు కాపాడాలి? దేవుని వాక్యం కాపాడాలి, దేవుని మాటే వినపడాలి. దేవునితో మమేకం అవడం ఇంకేమన్నటువంటి ఎందుకు? నిజమైన దేవుడునైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకుని ఆయనను వెతుకున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. అంటే విసర్జించిన తర్వాత మళ్ళీ ఏమైపోతారంటే, దేవుడు విసర్జిస్తే దేవుడు ఏం చేస్తాడు? విసర్జిస్తాడు. దేవుడు విసర్జిస్తే వాళ్ళ పని ఏమైపోతుందట? శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు. ఒకటి కాదండి, ఎన్ని లెక్కెట్టినా లెక్కకు ఆయన మన పక్షమునుంటే మేలులు విస్తారంగా ఉంటాయి. ఆయనను మనం విసర్జిస్తే, ఆయన విసర్జిస్తే ఎలా ఉంటుందట? మేలులు కూడా ఎలా ఉంటాయట? విస్తారంగా ఉంటాయి. ఆయన ఒకవేళ మనం విడిచిపెడితే కీడులు కూడా విస్తారంగా ఉంటాయి. అలాంటి విస్తారమైన కీడులు అనుభవించిన ఒక రాజు చూపిస్తాను మీకు. ఇంకెళ్ళలేదు వాక్యంలోకి. ఇదంతా మీకు తెలియజేయడానికి చూపించిన మాట. దేవుడు అన్న మాట ఏంటి? మీరు దేవుని పక్షమునుంటే దేవుడు మన పక్షమును, మీ పక్షమును ఉంటాడు. మీరు దేవుని విసర్జిస్తే దేవుడు మిమ్మల్ని కూడా విసర్జిస్తాడు అని ఇక్కడ చదువుకున్నాము. దేవుణ్ణి విసర్జించిన రాజు దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు ఎవరి దగ్గరికి? అంటే దేవుణ్ణి విడిచిపెట్టేసిన రాజు ఆయన. దేవుణ్ణి విడిచిపెడతాం అంటే ఏంటో అక్కడ మనకు బాగా క్లియర్ అర్థమవుతుంది. ఆయన వెళ్ళిపోతే, ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయన ఎవరు చెప్పారంట. హిజ్కియా దేవుణ్ణి ఏం చేశాడు? ఆయన పక్షమున ఉన్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు హిజ్కియా. హిజ్కియా గారి యొక్క కుమారుడు, ఆయన పేరే మనష్షే. 33వ అధ్యాయం, అదే 2వ దినవృత్తాంతాల్లో 33వ అధ్యాయం. అస్సలు కంగారు పడకండి, జాగ్రత్తగా తీయండి. అది మీకు బాగా అర్థం కావడానికి ఏం చేస్తారంటే 31 నుంచి, అంటే 32వ అధ్యాయము 33వ వచ్చిన చదవండి. తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశానము భూమి యందు కట్టబడిన పై స్థానమునందు అతని పాతిపెట్టిరి. అతడు మరణము పొందినప్పుడు యూదా వారందరూ యెరూషలేము కాపురస్తులందరూ అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయి.
ఎవరు ఇప్పుడు? హిజ్కియా చనిపోయిన తర్వాత హిజ్కియా గారి కుమారుడు రాజు. హిజ్కియా ఎలాంటి వాడు చెప్పారు మీకు ఇందాక? దేవుడి పక్షమున ఉన్నవాడు. ఓకే, అప్పుడు దేవుడు ఏం చేశాడు? హిజ్కియా పక్షమున ఉన్నాడు, హిజ్కియాను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు తన కుమారుడైన మనష్షే. ఓకే, ఇప్పుడు 33 అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోయిన ఆయన గురించి. 33 అధ్యాయం ప్రారంభం వచ్చింది కానీ జాగ్రత్తగా చదవండి. మనష్షే ఏలును ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఏం చేయడంట? ఇప్పుడు ఈ యెహోవా పక్షంలో ఉన్నాడా? ఇప్పుడు యెహోవాని ఏం చేశాడు? విసర్జించాడు. జాగ్రత్తగా వినండి. యెహోవాను విసర్జిస్తే ఆయన మనం ఏం చేస్తాడంట? విసర్జిస్తాడు. యెహోవా పక్షమున మనం ఉంటే ఆయన మన పక్షమున ఉంటాడు. ఇప్పుడు నేను డైరెక్ట్ గా మీకు హిజ్కియా గారు తెలుసు. హిజ్కియా గారు అయితే దేవుడి పక్షమున ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆయన పక్షము నుండి ఆయన ఏం చేశాడట? ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. అనేకమైన మేలులు చేశాడు. చనిపోతున్న ఆయన్ను, అంటే ఆయుష్ అయిపోయినా సరే 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. అంటే దేవుడితో ఉంటే దేవుడు ఏం చేస్తాడట? గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. దానికి మనకి కనిపించే మంచి భక్తుడే ఎవరైనా హిజ్కియా. ఓకే, ఇది క్లియర్ కదా? అంటే దేవుని పక్షము నుండి, దేవుడు మన పక్షం నుండి మనం చేసే కార్యాలు గొప్పవి. అంటే ఇక్కడతో మనం ఆగిపోతాం. అంటే ఆదివారం మందిరానికి వెళ్తున్నాను కదా, దేవుడు నా పక్షమున ఉన్నాడు. ప్రార్థనకు వెళ్తున్నాం కదా, యెహోవా మా పక్షమున ఉన్నాడు. ఉపవాసాలు ఉంటున్నాము కదా, యెహోవా మా పక్షమున ఉన్నాడు. వాక్యం వింటున్నాను కదా, పాటలు పాడుతున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, యెహోవా మన పక్షము మా పక్షమున ఉన్నాడు అని అనుకుని, అవి చేస్తున్నా కాబట్టి సరిపోతలే అని అనుకుని దేవునికి నచ్చని కార్యాలు కూడా చాలా జరుగుతున్న చాలా మంది విశ్వాసులు లేరా? చాలా మంది దైవజనులు లేరా? చాలా మంది క్రైస్తవులు లేరా? అంటే దానికి జవాబు ఉన్నారు. అవునుగా చెప్పండి, ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారందరికీ ఈ మనిషి యొక్క జీవితాన్ని చూస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో అర్థమైపోతాయి. ఈయన జీవితం ఏమైందంటే, ఏదైతే తండ్రి పడేశాడో బయట, ఏదైతే తండ్రి నదిలో పడేశాడో, ఏదైతే దేవుడి అసహ్య కార్యములుగా ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ ఈయన ఏం చేశాడట? తీసుకొచ్చాడట. తీసుకొచ్చి ఏం చేశాడనంటే, అతడు 3వ వచనం, అతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి, ఆయన పడగొట్టాడు, ఈయన కట్టించాడు. తండ్రి ఏమో దేవుడికి నచ్చనివి తీసేశాడు, కొడుకేమో దేవుడికి నచ్చనివి తీసుకొచ్చి పెట్టాడు. బయలుదేవతకు బలిపీఠమును నిలిపి దేవతా స్తంభములను చేయించి, అన్ని జాగ్రత్త వినండి, ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించి కొలిచాను. వేటినట? ఆకాశ నక్షత్రములు ఏం చేశాడట? పూజించాడు, కొలిచాడు. తర్వాత మరియు నా నామము ఎన్నటెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి
యెహోవా సెలవిచ్చెను. అక్కడున్న యెహోవా మందిరమందు ఇది ఎన్నటికి నా నామము సెలవిచ్చెను. అక్కడే ఉంటుంది. అది యెహోవా సెలవిచ్చిన స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చులో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠమును కట్టించెను. అంటే దేవుని మాట అక్కడ ఏం చేసేటట, తోసి పడేసాడట. అంటే ఎవరు అనుకున్నారు? దేవునికి బహు దగ్గరగా ఉన్న హిజ్కియా గారి కుమారుడు అండి. దేవుడు ఉన్నతంగా నిలబెట్టాడు హిజ్కియాని. తన కుమారుడు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి దూరం చేసేస్తున్నాడు. దేవుని దూరం చేసేస్తున్నాడు. ఒకసారి ఆలోచించిన ప్రియ సహోదరి సహోదరు, మీ తల్లిదండ్రులు, పిల్లలు ఆలోచించండి. తల్లిదండ్రులు ప్రతి విషయం దేవుని దగ్గరికి ప్రార్థన చేస్తున్నారు. కారణం ఏంటంటే నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నా పిల్లలు ఉన్నతంగా ఉండాలి, ఇదే కోరుకుంటారు. వాళ్ళు ఎన్ని పాటలు పడినా, ఎంత ప్రయాసపడినా దానికి కారణం ఎవరంటే పిల్లలు బాగుండాలని ఒకే ఒక్క కోరిక. ఆ కోరిక తీరడానికి రండి, ఎన్ని ప్రార్థన చేయండి, ఎంత కష్టపడండి, దాని గురించి పిల్లలు ఆలోచించండి. మా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు కదా, మా తల్లిదండ్రులు పాటలు పాడుకుంటున్నారు కదా, మా తల్లిదండ్రులు అవి చేస్తున్నారు కదా, ఇవి చేస్తున్నారు కదా అని మీరు దేవుని వ్యతిరేకమైన పనులు చేయకూడదు. మీరు కూడా ఏం చేయాలి? వాళ్ళతో పాటు దేవునికి మీరును దగ్గర కావాలి. కుటుంబంలో భర్త దేవుని దగ్గరగా ఉంటే భార్య కూడా ఏం చేయాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. భార్య దగ్గరగా ఉంటే భర్త కూడా ఏం చేయాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. పక్కన అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. ఇద్దరు కూడా దేవునికి దగ్గరగానే ఉండాలి. ఆ ప్రార్థన బలంగా ఉంటుంది. ఎంతో మందిని చూస్తున్నాం, భర్త మారితే భార్య మారదు, భార్య మారితే భర్త. అక్కడ వాళ్ళు పడే పాటలు ఎంత భయంకరంగా ఉంటాయో. అలా ఉండకూడదు. అందరూ కూడా దేవునికి ప్రార్థన చేసి ప్రార్థన పనుల్లో ఉండాలట. వాళ్ళతో పాటు పిల్లలు కూడా వాళ్ళకి ఏం చేయాలట? సహకారులుగా ఉండాలట. ఎంతో నమ్మాడు హిజ్కియా. కొడుకు చేసే పని ఏంటంటే హిజ్కియా నిలబెట్టి ప్రతిదీ పడగొట్టేశాడు. హిజ్కియా పడగొట్టిన ప్రతిదాన్ని తీసుకొచ్చి నిలబెట్టాడు. చివరికి ఆకాశ నక్షత్రాలు కూడా ఏం చేస్తున్నాడట? పూజించడం ప్రారంభించాడట. తర్వాత మాట, మరియు యెహోవా మందిరము 2 ఆవరణములు అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములు కట్టించి లోయందు అతడు తన కుమారుడు అగ్నిగుండములో దాటించడం మొదలు పెట్టాడట. ఏం చేయడట? అగ్నిగుండాలు దాటిస్తున్నాడట. తర్వాత ముహూర్తములను విచారించుచు ఏంటట? ముహూర్తములను విచారించడం అంటే ఏంటి? ముహూర్తాలు పెట్టడం. మంచి పలానా టైం ఉంటే పెళ్లి చేయాలి, పలానా టైం ఏం చేయాలి? పెళ్లి చేయాలి. పలానా టైం ఏం చేయాలి? గడప తట్టాలి. పలానా టైం ఏం చేయాలి? చీర కట్ట రావాలి. పలానా టైం ఏం చేయాలి? ఏం చేయాలండి? అమ్మ కారు దగ్గర కాదు. ఎందుకు టైము? ఎవరు క్రైస్తవులు బయట చేసుకోవాలండి. వాళ్ళకున్న ఆచారం అది. దాని వద్దనేవాడంటే తప్పదు. వాళ్ళ ఆచారం వాళ్ళది, వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళవి. మన కట్టుబాటు ఏంటి? ఇప్పుడు బైబిల్ ఏం చెప్పింది? మందిరానికి వెళ్తాం, కారుకి వెళ్తాం, ఉపవాసం ఉంటాం, పెళ్లికి భాస్కర్ కావాలి, తర్వాత ఇళ్ళలో తిరిగితే భాస్కర్ ప్రార్థన చేయాలి, తర్వాత కావాలి. ఎవరు కావాలి? భాస్కర్ కావాలి, బైబిల్ కావాలి, వాకింగ్ కావాలి, దేవుడు కావాలి.
కానీ మంచి టయానికి మటుకు ఎవరు కావాలి? మంచి కావాలి. ఎవరు వీళ్ళు? దేవుడు అలాంటి వారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇదేం చేశాడు? మనిషి ఏం చేయాడట? ముహూర్తములను విచారించు. అంటే ముహూర్తములు విచారించడం రాయబడిందంటే ముహూర్తాలు విచారించేవారు దేవుడు ఏమంటాడు? అతుకుంటాడా? బట్ నా ఉద్దేశ ప్రకారం క్రైస్తవులు ఇది మంచిది అనడం కూడా మంచిది కాదు. సమయాన్ని బట్టి ప్రతి క్షణం ఎప్పుడు ఏది జరిగినది మంచిది. తెలివితేటలుగా కొంతమంది ఏమంటారంటే, నాకు తెలిసిన ఉంటే ఒక ఆవిడ ఎల్లుదిగా అన్నమాట. నాకు దేవుడే అన్నీ అందావు. అన్నీ ఎవరట? మా ఊళ్ళంటే మన ఆ రోజు మంచిదన్నారండి, ఆ రోజు ప్రార్థన చేస్తారా అనొచ్చు. మనమేమో సరైన వెళ్ళిపోవు. నువ్వు దేవుడు నమ్ముకున్నావా అని అడిగారు. నమ్ముకున్నావు. మరి ఇప్పుడే కదమ్మా అన్ని దేవుడు అన్నావు. మళ్ళా మీ ఓళ్ళు మన రోజు మంచిదన్నా అంటే ఇప్పుడు దేవుడు నమ్మావా మీ ఓళ్ళు నమ్మావా? నువ్వు ఎవరు నమ్మాడు చెప్పండి. ఇప్పుడు పలానా రోజు మంచిదని కదా, ఆ రోజు మీ ఓళ్ళకి కుదురుద్దంటే పెట్టుకో, మంచిదని పెట్టుకోకు. ఎందుకంటే దేవుడు ప్రతిరోజు ఏం చేశాడు? మంచే చేశాడు. అంటే నువ్వు చెడ్డ అని చెప్పి దేవుడిని ఏం చేస్తున్నావు? అవమానపరుస్తున్నావు. ఏం చేస్తున్నావు? అవమానపరుస్తున్నావు. వద్దు. ఆ రోజు అది అవ్వాలి, చేసే అక్కడతో లేదు. కానీ నువ్వు రెండు విధాలుగా ఉంటే రెండు పడవే కోలేస్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు నా పక్షమున. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనం పట్టించుకో. కానీ ఎంత చేస్తున్నా చిన్న మంచి గురించి దేవుడు ఏమన్నా మమ్మల్ని అంటూ అనుకుంటారు. అక్కడే తేడా. అక్కడే మీరు మళ్ళీ ఎవరి పక్షం వెళ్ళిపోతున్నారట? లోక పక్షం వెళ్ళిపోతారు. ఆ చిన్నది చూడండి మనం డైవర్ట్ అవ్వడానికి. మీరు దేవుని మీద ఆధారపడితే ఆయన చిత్తానికి వదిలేసి ప్రారంభించండి. పెళ్లి పనులైనా పర్లేదు, ఇల్లు పైన పర్లేదు, ఏ పనైనా పర్లేదు. మీరు ఎవరి మీద చేయాలి? భారం దేవుడి మీద చేయండి. ఈ మనిషిలా మీరు ప్రతిదీ కూడా దేవునికి వ్యతిరేకమైన పని చేశారనుకోండి, చాలా భయంకరంగా ఉంటుంది. ప్రయత్నం దేవునికి వ్యతిరేకమైన పని చేయడానికి వీల్లేదు. దేవుడు బాధపడే పని చేయడానికి వీల్లేదు. దేవుడు వద్దన్న పని చేయడానికి వీల్లేదు. పదే పదే ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే, మీరు మనుషుల వైపు చూస్తున్నారు కానీ నా వైపు చూడట్లేదు. మనుషుల వల్ల లాభం కలుగుద్ది అనుకుంటున్నారు. కాదు కాదు, మీకు ఏదైనా రావాలంటే అది నేనే చేయాలి. మీరు నా మీదే ఆధారపడాలి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడట? ముహూర్తాలు విచారించుటయు, మంత్రములను చిల్లంగితనమును వాడుకు చేయు, కరణ పిశాచులతోనూ సోదిగాండ్రులతోనూ సాంగత్యము చేయించు, యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచు ఆయనకు కోపం పుట్టించెను. ఆయనకి ఏ పుట్టించాడట? ఇప్పుడు కోపం పుట్టించే వాటిలో ఏముంది? ముహూర్తాలు చూసే ఉందా లేదా? మీరేదో పొరపాటుగా మాట్లాడాలంటారా? అంటే ఏదైనా ఒకటి చెప్తున్నామంటే అది బైబిల్లో ఉంటేనే గట్టిగా చెప్తాం, లేకపోతే చెప్పే పని లేదండి. పదే పదే ఎందుకు ఈ మాట అంటే, మీరు ముహూర్తాల జోలికి వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళకూడదు? ఎస్, క్రైస్తవులు వెళ్ళకూడదు. ఒకళ్ళు వెళ్ళేలా ఉంటే పూర్తిగా అలా వెళ్ళిపోలేక. మీరు ఎలా ఉండాలి? అవునా? ఎలా ఉండకూడదట? నూనె వెచ్చగా ఉండకూడదు. వెచ్చగానే ఉండు, చల్లగానైనా. అంటే నువ్వు ముహూర్తాల యొక్క నిలుపు, లేకపోతే ముహూర్తాలు ఏ నోటికైనా వచ్చే. మరి ఇక్కడికి వచ్చి ముహూర్తాలు ఎందుకుంటావేంటి? కరెక్ట్ అంటారా? మీరు చెప్పండి.
మీరే. నేనేమన్నా ఇబ్బందిగా మాట్లాడుతున్నానా? అలాంటి ఏమైనా ఉంటే సపరేట్ గా డౌట్ అవుతుంది అడిగేది క్లియర్గా. మళ్ళీ మీరు ఫీల్ అవ్వద్దు, మీరు ఇలా మాట్లాడారు ఏంటంటే అయ్యో ఒకసారి ముహూర్తం పెట్టుకుందాం ఈసారి పెట్టుకుందాం ఏంటి, మీరు 10 అడిగారా అని ఒకసారి అడిగారు అనుకోండి, దానికి క్లియర్ ఇచ్చేస్తాను. ఇందులో దేవుడు వద్దంటున్నాడు, నేను చెప్పేది వద్దనేది చెయ్యొద్దు. మనుషులు మప్పి పెట్టొద్దు, మనుషులు మెప్పు కోరొద్దు, మనుషుల గురించి మీరు ఆలోచించకండి. దేవుడి గురించి ముందు ఆలోచించి దేవుడు బాధపడతాడా, బాధపడితే మనం పని చేయొద్దు. దేవుడు ఆయన బాధపడే పని నేను చేయడం మనం నిర్ణయం తీసుకున్న మొదట్లోనే ఆయన ఇష్టాన్ని వదిలేద్దాం. ప్రతిది ఆయన చిత్తాన్ని వదిలేద్దాం. ఈయన ఏం చేశాడంటే ఇవన్నీ చేస్తూ యెహోవా దృష్టికి బహుగా చెడు నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఇశ్రాయేలు గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకునిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకున్నటకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను గాయపరిచిన దేశము నుండి ఇశ్రాయేలును నేను ఇక తొలగింపనని దావీదుతో అతని కుమారుడైన సొలొమోనుతోను దేవుడు సెలవిచ్చిన మాటలు లక్ష్య పెట్టక ఆ మందిరమునందు మనిషి తను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను. ఈ ప్రకారము మనిషి యోధావారిని యెరూషలేము కాపరస్తులను మోసపుచ్చిన వాడే ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడా ఎన్నో. ఎంత ఘోరమైన పని చేశాడంటే అన్యజనులు దేవుడికి ఎంత నష్టం చేశారో అంతకంటే ఎక్కువ నష్టం ఎవరు చేస్తున్నారట? యూదులు చేస్తున్నారు. ఇప్పుడు అంటే క్రైస్తవులు. ఒక విషయం చెప్పంటారా క్లియర్ గా, వచ్చే వాళ్ళని చూద్దాం కడవాలంతా. ఈరోజు దేవుడి నామము అన్యజనుల వల్ల దూషింపబడుతుందా, క్రైస్తవుల వల్ల దూషింపబడుతుంది? చెప్పండి. తెలిసి కదా అందరికి. ఇప్పుడు ఘోరం, దేవునికి ఎక్కువగా నచ్చని పనులు ఎవరు చేస్తారంటే క్రైస్తవులు చేస్తారు. అన్యజనుల కంటే ఎక్కువగా ఎవరు చేస్తారట? క్రైస్తవులు చేస్తున్నారు. దేవుడు చెప్పిన మాట. ఆయన అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు అన్నారు ఏమనంటే, ఇదిగో నా నామము అన్యజనుల ఎదుట మీరు చేసే పనులు బట్టి ఏమవుతుంది? దూషింపబడుతుంది. దేవుడు బాధపడుతున్నాడు అంటున్నాడు ఆయన. అలాగే జరుగుతుంది. ఫస్ట్ అని చూస్తుంటే కూడా ఎక్కడ పడితే అక్కడ దేవుని నామానికి అవమానాలు, దేవుని నామానికి చాలా మంది చాలా దారుణమైన మాటలు. యేసుక్రీస్తు ప్రభువు వారు తిడతారు, మరియమ్మను తిడతారు, పరలోకపు తండ్రిని తిడతారు. వాళ్ళకి వంక దొరకాలి. ఎవరో ఒక పాస్టర్ ఏదో మాట్లాడితే ఇంకా అది పట్టుకుని చాలా దారుణంగా అంటే అవకాశం దొరికింది వాళ్ళకి. ఇంక ఎవరు తింటారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు తింటారు, మరియమ్మని తింటాలి, మరియమ్మ గారు. అంటే వాళ్ళకి ఇంకా ఆలోచన ఎలా ఉంటే ఎలా పుట్టించారు అపవాది గారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీరు క్రీస్తుని నమ్ముకున్నారు కాబట్టి, మీరు క్రైస్తవులు కాబట్టి నా నోట ఎలాంటి దోషణ మాట రాకుండా నా నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఈ మనిషి చేసిన ప్రతి పని కూడా ఎలా ఉందంటే దేవునికి కోపాన్ని పుట్టించేదిగా ఉంది. ఈ దృష్టిలో పెట్టుకోండి. ఇక చదువుకున్నా కానీ ఇవన్నీ
ఏమని చదువుకున్నాం? చోదుగాళ్ళు, తర్వాత చిల్లగితనం చేసేవాళ్ళు, తర్వాత మంత్రగాళ్ళు, తర్వాత సెగురుగాళ్ళు, తర్వాత ముహూర్తాలు చూసేవాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇందులో ఏ ఒక్కటి చూసినా మనం కూడా దేవునికి ఎవరమాట? వ్యతిరేకులు. ఎస్, ఏంటంట? వ్యతిరేకులు. అప్పుడు దేవుణ్ణి మనం విసర్జించిన వారు అవుతాము. అప్పుడు దేవుడు మనం కూడా ఏం చేస్తాడంట? విసర్జిస్తాడు. విసర్జిస్తే ఏమవుతుందో వచ్చేవారం చదువుతామండి. అదే చదువుకోండి మీరు కూడా. దేవుణ్ణి విసర్జించేశాడు ఆల్రెడీ ఎవరు? మనిషి. విసర్జిస్తే దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? విసర్జించాడు. విసర్జిస్తే ఏం జరిగింది అనేది వచ్చేవారం చూద్దాం. ప్రస్తుతానికి మనం ఏం చేసాం మీరు ఈ రోజు నుంచి ఆలోచించండి. ఇప్పుడు దాకా వచ్చేవారం దాకా ఆలోచించారా? వచ్చేవారం దాకా కాదు కాదు, ఈ రోజే ఆలోచించి ఏమైనా అలాంటివి ఉంటే ఏం చేయాలి? తీసేయండి. బ్రతకలేమో మనం? ముహూర్తం లేకుండా బతకలేమో చెప్పండి. ముహూర్తం ఉండాలా? చెప్పండి. ముహూర్తం ఉండాలా? ఉండాలంటే బుక్ నేను రాయించుకుని పోని మీకు ముహూర్తాలు పెడతా. మీరు ఎక్కడికి వెళ్ళడం ఎందుకు? ఏ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళడం ఎందుకు? మళ్ళీ అంతే. మీకు పెళ్ళిళ్ళు కట్టారు, మన టైం కావాలి, ఈ టైం కావాలన్నారనుకో, ఇందులో చేద్దాం. పోనీ ఏం చేద్దాం? కానీ మీరు బయటికి మట్టుకు వెళ్ళకంటే దేవుడు తొక్కెత్తానంటున్నాడు. నిరుమోక మాటలు చెప్తున్నాడు. మీరు నన్ను విసర్జిస్తే నేను మిమ్మల్ని విసర్జిస్తా, జాగ్రత్త అంటున్నాడు. కాబట్టి జాగ్రత్త పడండి. దేవుడికి నచ్చని మనలో ఏమన్నా ఉంటే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసాదం భోజనం చేసేసిన తర్వాత పడుకుని ఆలోచించండి, ఏది నాకు ఇష్టం, మీకు ఇష్టమైనది ముందు ఆలోచించండి. మీకు ఇష్టమైనది ఆలోచించిన తర్వాత అప్పుడు పక్కన దేవుడు దాన్ని రాసుకోండి. అంతే. మీకు ఇష్టమైన దాన్ని రాసుకోండి, అప్పుడు పక్కన దేవుడు అని రాయండి. సీరియల్ మీకు ఇష్టం, మామూలుగా చెప్తున్నాను, మీకు ఇష్టం. ఇక్కడ దేవుడు ఇష్టం లేదు. ఇది ఎవరికి ఇష్టం? మీకు కాదులే, మామూలుగా. ఒకవేళ ఇష్టమైతే దాన్ని ఏం చేయాలి? తీసేయాలి. స్టోరీస్ మీకు ఇష్టం, ఆ దేవుడికి దాన్ని ఏం చేయాలి? ఇంటికొట్టేది చేయకూడదు. ఇంకా ఇంకేమన్నా బతుకుతుంది? రీల్స్ అంతేగా. అవలస్తుంది. ఏం ఇష్టం? అవి ఎవరికి ఇష్టం కాదు. మరి ఏం చేయాలండి? దేవుడి రీల్స్ కాదు, లేదు భగవాన్ రీల్స్ మాట్లాడాలి. ఇంకేమన్నా మీరు ఆలోచించుకోండి. అవలస్తుంది మీరు ఆలోచించుకోండి, పెద్దలు మీరు ఆలోచించుకోండి. ఇంటికాడ పెద్దలు టీవీ పెట్టుకుంటారు కదా, పెద్దమ్మగారు బోర్ కూడా ఉందని సీరియల్ పెట్టుకోండి. దేవుడి పక్షం రాసుకోవాలి. ఏమని? సీరియల్ ఎవరికి ఇష్టం కాదు అంటే పెద్దమ్మగారు ఏం చేయాలి? టీవీ ఉంచుకొని పర్లేదు, సీరియల్ కట్టేది. అంతే. మీరందరూ ఎవరైనా సరే, ఇంకా ఇంగ్లీష్ పక్క మీరైనా, ఇంకొకరైనా చివరిలో మీరైనా, దేవుడికి ఇష్టం కాకపోతే దాన్ని ఏం చేయాలి? దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల చేస్తాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన జరిగించే కార్యాలు మనం ఇష్టం లేదని పెట్టే ఆపేసుకుంటున్నాం మనమే. ఏం పెట్టి చేయండి, ముందు ప్రభువా ఇది దిగలి తర్వాత అన్నట్టుగా ఉంది. కార్యాలు దేవుడికి చేయడానికి రెడీ, ఆగిపోతున్నాయి అంటే మనమే ఏదో తప్పు చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. నాకు ఏదైనా మా పిల్లల గురించి ఏదో చిన్న భయం వేసింది అనుకుంటే అప్పుడు అనిపిస్తుంది, నేను ఏమైనా తప్పు చేస్తున్నాను రేపు దేవుడికి నచ్చింది. కాబట్టి ఇక్కడ దేవుడు నాకు మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాడు? గుర్తు చేస్తున్నాడు. నిజమండి, ఏదో పెద్ద వాక్యం చెప్పేస్తున్నాను కదా, నేను తప్పు నేను చేస్తున్నాను. కానీ తప్పును ఏం చేయాలి? సరి చేసుకోవాలి. చచ్చేంత వరకు కూడా తప్పు చేయడానికి అపవాది ప్రేరేపిస్తూనే ఉంటాడు. కానీ తప్పు చేయకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఆ తప్పు చేస్తే వెంటనే మోకరించి ప్రార్థన చేసి, తండ్రి నన్ను క్షమించు. చిన్న చిన్నవి మాటల ద్వారానే తప్పులంటే మాకు మీరు ఏదో వేసుకుంటారు. మా కుటుంబం పోషణ పడడానికి పనికి వెళ్ళిపోవాలి కదా. పనికి వెళ్ళిపోయిన తర్వాత పని చేయకపోతే వాళ్ళు నా మాట ఈ మాట అనడం,
అనేయడం చేయకపోతే అనేయడం మానే ఉంటుంది, కానీ అనేసిన తర్వాత వచ్చే బాధ మామూలుగా ఉండట్లేదండి. నా గురించి ప్రార్థన చేయండి. మొత్తం ఏం చేయాలండి? పని మానేయండి. ఇప్పుడు పని మానేస్తేనే కూడా ముందుకు వెళ్తలేండి. కాబట్టి ఆ బాధ భరించలేకపోతున్నది. ఒక్కొక్కసారి నైట్ నిద్ర పట్టట్లేదు. వాళ్ళు ఏమనకపోతే వాళ్ళు పనిలోకి వస్తారు, పోతారు. ఇలా మిగతాలు ఏం చేయాలి తెలుసు. ఒక మాట అనేస్తున్న వాళ్ళని అనుకోండి, అంటే మాట తిడతాం కదా వైద్యుడి. అనేసిన తర్వాత అది ఎందుకన్నా అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది. ఏం చేస్తాం మరి? అలాంటి వాటికి దూరం అయిపోవాలనేది నా ఆలోచన. మీకు కూడా అలాంటి ఏమైనా ఉంటాయేమో, మీ జీవితాలు అలా ఉన్నాయేమో. ఒకవేళ మీరు కూడా ఎవరైనా ఏమైనా అంటున్నారేమో, అది దేవుడికి ఇష్టం కాదు. ఎవరైనా చూస్తున్నారా మీకు కొంచెంసేపు రిలాక్స్ చూస్తున్నారేమో, మనసుకి రిలాక్స్. ఎవరు మాట్లాడితే రిలాక్స్? రీల్స్ చూస్తేనా దేవుడు మాట్లాడితేనా? అంతే కదా. భక్తుడు ఏమన్నాడు? నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా బాధలో నెమ్మదించేది నీ వాక్యమే. రీల్స్ ఇస్తాయా బాధలో నెమ్మది? ఏమండి, ఎవరో లేరండి. కొంచెంసేపు అలాగే ఉంటే ఏదో పోతుంది. ఏం పోతున్నా ముఖం తర్వాత చాలా బాగుంటుంది. దేవుడు ఏదన్నా ముట్టాడంటే లేవడానికి కూడా మన వల్ల కాదు. కాబట్టి ఆయన చేతి కింద ఉండడం ఎంత మంచిదో, ఆ చేతి కింద పడడం కూడా అంతే భయంకరం. కాబట్టి నిత్యము ఆయన నచ్చే పనులు చేయడానికి మీరు నిర్ణయం తీసుకోండి. మీలో ఏమేమి చిన్న చిన్న లోపాలు ఉన్నాయో వాటిని ఏం చేయాలి? సరి చేసుకోండి. దేవుడు ఏదైనా చేయగలడు. మీ కుటుంబాన్ని ఆయన గొప్ప దీవులు ఇచ్చి ఆశీర్వాదాలు దయచేయను గాక. తమ వంచు ప్రార్థించదు. ప్రార్థన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును స్తుతిస్తూ ఇదిగో నా ఈ రోజు మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి మందరం నిజమైన మేము నీకు దగ్గరగా ఉండాలి. మేము నీకు దూరం కాకూడదు. మా మాటల ద్వారాను, మా ప్రవక్తల ద్వారాను, మా ఆలోచన ద్వారాను మీకు దూరం అయిపోతున్నాం తండ్రి. అలా కాదయా, నీకు దగ్గరగా ఉండాలి, నిన్ను ఆనంద పెట్టాలి, నేను సంతోష పెట్టాలి. అట్టి గొప్ప అవకాశం అందరికి కూడా దయచేయండి. నీ బిడ్డలు ఎంతవరకు ఎంతో ఆశతో ఎంతో నాయన విధేయతని మాటలు విన్నారు తండ్రి. విన్న ప్రతి బిడ్డకు కూడా తండ్రి ఇష్టపడిన వాక్యము దుష్టుడు ఎత్తుకుపోకుండా హృదయపడి పలక మీద భద్రం చేసుకునే భాగ్యము ప్రతి ఒక్కరికి కూడా దయచేసి దేవా. నీ బిడ్డలు తండ్రి ఆశతో వచ్చిన్నారు తండ్రి. మరి వారితో మీరు మాట్లాడాలని నమ్ముచున్నాను తండ్రి. మరి మీరు మాట్లాడినప్పుడు తండ్రి మీకు నచ్చనివి ఏమైనా మాలో ఇంకా ఉన్నాయేమో తండ్రి, వాటిని తీసేసుకుని నిన్ను ఆయన ఉన్నత పరిస్థితుల్లో నిలబెట్టే వారికి మేమంతా ఉండడం దయతో మీరే సహాయం రాయించి మా ప్రభుత్వంలో రాని యేసు క్రీస్తు వారికి మీ నామమున ఈ ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.